హాయ్ హలో నమస్తే. నిన్న ఏమంటారు కపిల్ సిబాల్ ఏదో దిల్ కీ బాత్ కపిల్ సిబాల్ అనేది ఒక ప్రోగ్రాం పెడతాడు ఆయన ఛానల్లో. ఇది చూసాను, వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు, ఒక నలుగురు డిస్కస్ చేసుకున్నారు బంగ్లాదేశ్ గురించి. సో అది హిందీలో ఉంది కాబట్టి మన తెలుగు ఆడియన్స్ కోసం నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది కాబట్టి భారతదేశం అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్ మీద దాడి చేయాలి. ఎందుకంటే అమెరికా వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి, ఏమంటారు నైజీరియా మీద దాడి చేశారు కాబట్టి క్రిస్టియన్స్ని కాపాడటానికి, మన హిందువులను కాపాడటానికి ఇప్పుడు అర్జెంటుగా ఇండియా బంగ్లాదేశ్ మీద దాడి చేయాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఈ కాంటెక్స్లో మనం యాక్చువల్గా నిజంగా దాడి చేయాలా లేదా, మన పాలసీ ఏంటి, మనం ఏంటి అనే విషయం మీద వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. అది మీకు చెబుతున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ ప్యానల్ మెంబర్స్ ఒక ముగ్గురు ఉన్నారు. కపిల్ సిబాల్ గారు కాకుండా ఆయనతో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు, టీసీఏ రాఘవన్, అంటే మొత్తం నలుగురు ఉన్నారు కదా ఇక్కడ. ఒకరు టీసీఏ రాఘవన్, ఈయన ఫార్మర్ ఇండియన్ హై కమిషనర్ టు పాకిస్తాను, అంబాసిడర్ ఇంకొక అతను పంకజ్ సరన్, ఇతను ఫార్మర్ ఇండియన్ హై కమిషనర్ టు బంగ్లాదేశ్, ఎక్స్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇతను జర్నలిస్ట్ జయంత చౌదరి, బంగ్లాదేశ్ వాచర్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ సౌత్ ఏషియన్ స్టడీస్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క ప్యానల్లో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు, ఏంటి బంగ్లాదేశ్తో ఇప్పుడు మన వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వాలా లేదా, హిందువుల్ని చంపుతున్నారని మనం వాళ్ళ మీద దాడి చేయాలా లేదా అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్. దానికోసం వీళ్ళు బంగ్లాదేశ్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుకున్నారు నిన్న. అది మీకు తెలుగులో చెబుతున్నా. ఇప్పుడు కపిల్ సిబాల్ గారు ఈయన యొక్క వర్షన్ ఏంటంటే, బంగ్లాదేశ్ అనేది రీసెంట్గా వచ్చినటువంటి హెడ్లైన్స్లో, అదే ఏంటి రీసెంట్ హెడ్లైన్స్ అంటే, రెండు గొడవలు జరుగుతున్నాయి. ఒకటి పొలిటికల్ అన్సర్టనిటీ, రెండోది లించింగ్, హిందువుల మీద లించింగ్ జరుగుతుంది. ఈ రెండు సైడ్ బై సైడ్ జరుగుతున్నాయి. రెండింటి ఒకదానికి ఒకటి సంబంధం లేనప్పటికీ కూడా ఇద్దరు హిందువుల్ని చంపారు. నాన్ పొలిటికల్ లించింగ్ అవి. ది అదర్ సైడ్ పొలిటికల్ గొడవ. ఇప్పుడు హసీనా మన భారతదేశంలో ఉంది కాబట్టి హసీనాని ఇవ్వమని వాళ్ళు అంటున్నారు. యాంటీ ఇండియా పార్టీ అక్కడ రూల్ చేస్తుంది. మన రీసెంట్గా ఒక అతను యూత్ లీడర్ని చనిపోయాడు కదా, అతను కూడా యాంటీ ఇండియా అతను. ఆ యూత్ లీడర్ని చంపేశారు. ఓకే, హసీనా బ్యాచ్ అతన్ని చంపేశారు అనేది అక్కడి నుంచి కదా గొడవ మొదలైంది యాక్చువల్గా. ఈ కాంటెక్స్ట్లో భారతదేశం ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ మీద దాడి చేయాలా లేదా అనేది వీళ్ళు మాట్లాడుకునేది. ఇప్పుడు వీళ్ళు చరిత్రలోకి వెళ్ళి చూశారు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, 1947లో భారతదేశం విడిపోయేటప్పుడు పాకిస్తాన్కి రెండు ముక్కలు చేశారు. అంటే పాకిస్తాన్లో రెండు భాగాలు ఉండేవి. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని రెండు భాగాలు ఉండేవి. ఈస్ట్ పాకిస్తాను అంటే ఇప్పుడున్న పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాను అంటే ఇదే అదే వెస్ట్. ఓకే, రెండు భాగాలు ఉన్నాయి. సారీ, అది వెస్ట్ పాకిస్తాను. ఇప్పుడున్న పాకిస్తాన్ ఏమో వెస్ట్ పాకిస్తాను, ఇది ఈస్ట్ పాకిస్తాన్ అట. ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నది. ఈ రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో 1200 కిలోమీటర్లు, ఈ రెండు భాగాలు కలిపి 1200 కిలోమీటర్లు మన యొక్క భారతదేశానికి సంబంధించిన బోర్డర్ షేర్ చేస్తున్నారట. సో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, ఆ రెండు భాగాలు రెండు డిఫరెంట్ కల్చర్స్తో ఉన్నాయి. అక్కడ వెస్ట్ పాకిస్తాన్లోనేమో, అంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ఏమో ఉర్దూ మాట్లాడతారట. వాళ్ళంతా ఉర్దూ మాట్లాడతారు. వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ వేరేజ్ ఈస్ట్ పాకిస్తాను అంటే ఇప్పుడు ఏది బంగ్లాదేశ్కు ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో, అప్పుడు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, ఈ బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడతారు వాళ్ళు. ఉర్దూ అంతగా ఎక్కువ రాదు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న సమస్య ఇదే కదా, నార్త్ ఇండియన్స్కి మొత్తం హిందీ వచ్చు, మన సౌత్ ఇండియన్స్కి ఏమో హిందీ రాదు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, అంటే వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు, మహమ్మద్ అలీ జిన్నా లాంటి వాళ్ళు ఉర్దూని ఇంపోజ్ చేయడానికి ట్రై చేశారట బంగ్లాదేశ్ మీద. వీళ్ళకేమో ఉర్దూ రాదు, ముస్లిమ్సే కానీ ఉర్దూ రాదు వాళ్ళకి. వాళ్ళందరికీ బెంగాలీ వచ్చు బంగ్లాదేశ్లో. వాళ్ళు ఉర్దూని ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి ఒక తిరుగుబాటు వచ్చింది, లాంగ్వేజ్ మూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు హిందీ ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సౌత్ ఇండియాలో ఎలాగ తిరుగుబాటు వస్తుందో
అప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి. ఓకే, సో వాళ్ళిద్దరు రెండు ముక్కలు ఉన్నప్పటికి కూడా పాకిస్తాన్ రెండు సపరేట్గా ఉన్నాయి. సో ఆ రెండు కలిసి ఉండటం కుదరదు అని ఒక నిర్ణయానికి వచ్చారట గతంలోనే. అయితే 1970లో వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్కి సహాయం చేసి పాకిస్తాన్ మీదకి వ్యతిరేకంగా వెళ్ళి ఇందిరాగాంధీ సహాయం చేయటం వల్లనే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది, వేరే దేశంగా మారింది అని పాకిస్తాన్ యొక్క కోపం. ఇప్పుడు ఇండియా మీద కోపం పడటానికి ఇది ఒక రీజన్. ఏంటి, ఇండియా సహాయం వల్లనే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది అనేది పాకిస్తాన్ వాళ్ళ కోపం. ఓకే, బట్ యాక్చువల్గా ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కి సహాయం చేశారా, ఆయన అనుకుందా ఇందిరాగాంధీ అనే దాని మీద కూడా వీళ్ళు డిస్కస్ చేశారు నిన్న. వీళ్ళు ఏమంటారంటే ఈ డిస్కషన్లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కి సహాయం చేసింది అనేది పొరపాటు. అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్యలో గొడవ జరుగుతుంది. ఎందుకు, అది ఈస్ట్ పాకిస్తాన్, ఇది వెస్ట్ పాకిస్తాన్. అది వెస్ట్ పాకిస్తాన్, ఇది ఈస్ట్ పాకిస్తాన్. ఆ వెస్ట్ పాకిస్తాన్లోనేమో వాళ్ళకి ఉర్దూ వచ్చు, వాళ్ళ కల్చర్ వేరు, వీళ్ళేమో బెంగాలీసు, వీళ్ళ కల్చర్ వేరు, ఇద్దరు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా. ప్లస్ అప్పుడు 1970లో ఎన్నికలు జరిగినప్పుడు వెస్ట్ పాకిస్తాన్లోనేమో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జుల్ఫికర్ అలీ భుట్టో మొత్తం స్వీప్ చేశాడట. ఆ ఏరియాలో ఉన్న సీట్లు మొత్తం ఆయన గెలిచాడట. ఇక్కడ బంగ్లాదేశ్ ఏరియాలో ఉన్నదానికి అవామీ లీగ్ పార్టీ ముజిబుర్ రెహమాన్ యొక్క పార్టీ క్లీన్ స్వీప్ చేసిందట. ఒకటే దేశం రెండు భాగాలు ఉన్నాయి. ఆ దేశం ఆ భాగం మొత్తం కూడా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గెలిచింది, ఈ భాగం మొత్తం కూడా అవామీ లీగ్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరికి డివిజన్ అనేది ఉంది. సో ఇప్పుడు వీళ్ళ ఎంపీలు మొత్తం అప్పుడు ఇంకా ఎక్కువ గొడవ మొదలైంది వాళ్ళకి. ఈ భాగం మొత్తం వీళ్ళు ఒక పార్టీకి ఓటేశారు కాబట్టి మా దేశం మాకు కావాలని వాళ్ళు కొట్టుకుంటున్న సమయంలో ఇందిరాగాంధీ రోల్ ఏంది ఇక్కడ అంటే, ఇందిరాగాంధీ రోలు వాళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు మన యొక్క నైబర్స్ ఇద్దరు ఎక్కడైనా దేశంలో అన్సర్టనిటీ, గొడవ, యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ప్రధాన సమస్య వాళ్ళు పక్క దేశాలకు పారిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పారిపోవాలి, శరణార్థులుగా ఇండియాలోకి చొరబడతారని ఇందిరాగాంధీ ఆ రోజు బోర్డర్స్ని టైట్ చేసింది, సెక్యూరిటీ టైట్ చేసింది అనేది మేజర్గా వీళ్ళు మాట్లాడుకునేది. ఓకే, అంతే తప్ప ఏం బంగ్లాదేశ్ అనుకుని నెట్టింది అనేది పొరపాటు. ఎందుకంటే మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవాలి. రెండు నైబరింగ్ స్టేట్స్ కొట్టుకుంటున్నప్పుడు. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ శరణార్థులను తగ్గించడానికి వేరే మార్గం లేదు కాబట్టి ఇందిరాగాంధీ ఆ రోజు ఇంటర్ఫీర్ అయింది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. బట్ ఇప్పుడు వాళ్ళు ఇందిరాగాంధీని తిడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి హసీనా ఎవరైతే ఇప్పుడు పారిపోయి వచ్చారో మన భారతదేశానికి, ఏమో 3 సార్లు గెలిచింది అక్కడ బంగ్లాదేశ్లో. 2014, 2018, 2024 3 సార్లు గెలిచింది ఆమె. 3 సార్లు గెలిచింది. ఎలా గెలిచింది 3 సార్లు అంటే, ఆమె ఓట్లు రిగ్గింగ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. ఆమె ఓట్లు రిగ్గింగ్ చేసిందట. రిగ్గింగ్ చేసి గెలిచింది బలవంతంగా అని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. మన భారతదేశంలో ఓట్ చోరీ ఎలిగేషన్స్ ఉన్నాయి, దాని మీద ట్రిబుల్ ఉన్నాయి ఆమె మీద బంగ్లాదేశ్లో రిగ్గింగ్ చేసి గెలిచిందని. ఓకే, సో మొత్తాన్ని ప్రజల్లో తిరుగుబాటు రావడంతో ఆమె పారిపోయి మన దేశానికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఉంది ఆమె హసీనా. లెటర్లు పంపించారు మాకు అప్పగించండి అని. మోడీ గారు నేను అప్పగించను అన్నాడు. ఆమెను సేవ్ చేస్తున్నాడు మోడీ గారు. ఇప్పుడు అది జరిగింది దానికి సంబంధించి. ఇప్పుడు వీళ్ళల్లో టీసీ రాఘవన్ అని ఒక ఆయన ఉన్నాడు, 1982 IFS బ్యాచ్, PhD ఇన్ హిస్టరీ ఫ్రమ్ JNU, ఎక్స్పర్ట్ ఫ్రమ్ సౌత్ ఏషియా, హై కమిషనర్ టు పాకిస్తాన్. అంటే ఇతను ఏమంటాడు, ఇతని వర్షన్ కూడా అదే. ఇతనేమంటారంటే, అప్పుడు పాకిస్తాన్ యొక్క ఫ్లాడ్ పాలసీల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు తప్ప ఇందిరాగాంధీ రోల్ లేదు దాంట్లో. ఇందిరాగాంధీ ఓన్లీ బోర్డర్స్ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు అప్పుడు ఇండోనేషియాలో కూడా అలాంటి సమస్య వచ్చింది. 2 భాగాల మధ్య గొడవ వస్తే వాళ్ళిద్దరు సెట్ చేసుకొని వాళ్ళిద్దరు కలిసిపోయారు. బట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సెట్ చేసుకోలేకపోయారు బికాజ్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో వాళ్ళు విడిపోయారు, మన రోల్ లేదు దాంట్లో అనేది. అంటే వీళ్ళు ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే, పక్క వాళ్ళ యొక్క దాంట్లో చేతులు పెట్టడం మన పని కాదు అని చెప్పడానికి ట్రై చేశారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా మోడీ గారిని దాడి చేయమన్నారు కదా బంగ్లాదేశ్ మీద, వాళ్ళ గొడవ మనకెందుకని చెప్పడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇంకేమన్నారు వీళ్ళు, పాకిస్తాన్ ఈస్ట్ బెంగాల్లో
ఫజలుల్ హక్ అనే ఆయన ఎవరు ఉన్నారట, మా పాకిస్తాన్ మాకు కావాలన్నట. అవామీ ముస్లిం లీగ్ సంబంధించిన వాళ్ళేమో మా బంగ్లాదేశ్ కావాలని చెప్పి సపరేట్ మూమెంట్ తీసుకొచ్చారట. అది 1947 నుంచి ఆ మూమెంట్ ఉంది. బట్ వాళ్ళిద్దరిని కలిపి ఒక దేశంగా చేశారు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఓకే, సో ద లాంగ్వేజ్ మూమెంట్ అనేది మేజర్గా ప్రాబ్లం. ఉర్దూని ఇంపోజ్ చేయడం ట్రై చేశారు బంగ్లాదేశ్ మీద. వాళ్ళందరూ బెంగాలీస్ కాబట్టి తిరుగుబాటు వచ్చింది. ఇంకొక ఆయన చౌదరి అని ఆయన కూడా ఉన్నారు. ఈయన ఏమన్నాడు, చౌదరి అని ఈయన ఏమంటారంటే 1946లో జిన్నా ఇంకోరు లయాకత్ అలీ ఖాన్ అన్నట్టు ఎవరు, ఓకే, ఈయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడట. ఆ ఇంటర్వ్యూలో అన్నాడట దేశం మొత్తం కూడా ఉర్దూ ఉండాలి అన్నాడు. అప్పుడు దేశం మొత్తం అంటే బంగ్లాదేశ్ కూడా మొత్తం ఉర్దూ ఉండాలి, ఉర్దూనే సింగిల్ లాంగ్వేజ్గా మనం వెళ్ళాలి అన్నారు. ఇప్పుడు మనోళ్ళు ట్రై చేస్తున్నారు కదా, హిందీ మొత్తం దేశం అంతా హిందీ రావాలి, హిందీ ఒక సింగిల్ లాంగ్వేజ్తో వెళ్ళాలని ఇప్పుడు మనోళ్ళు ట్రై చేస్తున్నారు కదా. అలాగే దేశం మొత్తం మీద ఉర్దూ రావాలంటే బంగ్లాదేశ్లో తిరుగుబాటు వచ్చి సపరేట్ దేశంగా వెళ్ళింది అది, ఓకే అనేది ఈయన చెప్పడం. అప్పుడు బెంగాలీ రెబెలియన్ అగేన్స్ట్ డామినేషన్ ఆఫ్ ఉర్దూ అనేది వచ్చింది. 1948-49లో కూడా ఫల్జుల్ హక్ ఈయన కలకత్తాకు వచ్చాడట. కలకత్తాకు వచ్చి వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఎలాగో బెంగాల్ సపరేషన్ జరిగింది. అప్పుడు బెంగాల్ సపరేషన్ మూమెంట్ కూడా జరుగుతుంది 1949 ఆ టైంలో. సారీ, అప్పటికి బెంగాల్ సపరేషన్ అయిపోయింది, ఓకే. జిన్నా ఈయన ఏమంటాడు, మహమ్మద్ అలీ జిన్నా, ఈయన ఢాకా యూనివర్సిటీలో ప్రసంగించాడట. పాకిస్తాన్ ఉర్దూ వుడ్ బి పాకిస్తాన్ సోల్ లాంగ్వేజ్, డగ్ అండ్ గ్రేవ్ ఫర్ యూనిటీ దట్ యాక్సిలరేటెడ్ డివిజన్స్ అట. ఒక ఢాకా యూనివర్సిటీలోకి వెళ్ళి, ఢాకా యూనివర్సిటీ అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా యూనివర్సిటీలోకి వెళ్ళి ఉర్దూ అనేది సింగిల్ సోల్ లాంగ్వేజ్గా ఉండాలి, అప్పుడే మనం యూనిటీగా ఉంటాము, ఇది తప్పదని చెప్పి ప్రసంగం ఇచ్చాడంట. అక్కడ తిరుగుబాటు వచ్చిందంట ఆయనకి. ఓకే, పాకిస్తాన్ యాక్షన్స్ ఫోర్స్డ్ రెఫ్యూజీస్ ఇన్స్టెబిలిటీ అండ్ బోర్డర్స్. కానీ బట్ మనోళ్ళు చేసింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు రెఫ్యూజీస్ శరణార్థులు మన దేశంలోకి వస్తారు. అందుకని ఇందిరాగాంధీ బోర్డర్ సెక్యూరిటీ పెట్టింది. అంతే తప్ప మనకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ మీద అనేది. ఇప్పుడు మోడీ గారు, సరే ఇదంతా ఎందుకు మాట్లాడారు వాళ్ళు, మోడీ గారు ఏం చేయాలి ఇప్పుడు, బంగ్లాదేశ్ మీద యుద్ధం చేయాలా, అంటే ఇద్దరు హిందువులు చంపేశారని మనం అటాక్ చేయాలా అనే దాని మీద వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారంటే మోడీ గారు అంటే 2014లో మోడీ గారు ప్రధానమంత్రి ఫస్ట్ అయిపోయినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఒక పాలసీ పెట్టాడట, నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ అట మోడీ గారిది. పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, మియన్మార్కి సంబంధించిన ప్రెసిడెంట్లు మొత్తాన్ని ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిచాడు. నైబర్హుడ్ ఫస్ట్ అనేది ప్రమోట్ చేశాడు. ఆయన చేయడానికి నైబర్హుడ్ ఫస్ట్ అని ప్రమోట్ చేశాడు, కానీ పక్కనున్న దేశాలందరితో మనకు గొడవ వచ్చింది. పాకిస్తాన్తో గొడవ వచ్చింది, బంగ్లాదేశ్తో గొడవ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్తో గొడవ, బంగ్లాదేశ్తో గొడవ, నేపాల్తో గొడవ, మియన్మార్, అన్ని దేశాలతో మనకు గొడవ ఉంది నైబర్హుడ్స్తో. ఓకే, బట్ మోడీ గారు గెలిచినప్పుడు నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ తోటి వీళ్ళందరినీ పిలిచాడట ప్రమాణ స్వీకారానికి. బట్ ఆయన ఫెయిల్ అయ్యారు. మోడీ గారు నైబర్హుడ్ తోటి సంబంధాలు కొనసాగించడం అనేది వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఓకే, దానికి లోకల్ ఫ్యాక్టర్స్ అదొక చాలా ఇష్యూస్ ఉన్నాయి అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఏమో ఆమె రిగ్గింగ్ చేసింది, గెలిచింది 3 సార్లు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆమె మీద. దేశవ్యాప్తంగా హసీనా మీద ఆరోపణలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈవెన్ అమెరికా వాళ్ళకు కూడా తెలుసు దట్ హసీనా రిగ్గింగ్ చేసిందని, గెలుస్తుందని అమెరికా వాళ్ళకు కూడా తెలుసు. ఓకే, బట్ అలాంటి టయాల్లో ఇప్పుడు ఆయన సరాన్ అని ఏమేమంటాడంటే, బంగ్లాదేశ్లో 1970 ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క పాలసీల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొట్టుకున్నప్పుడు ఇందిరాగాంధీ ఎలాగైతే ఇంటర్ఫీర్ అవ్వకుండా బోర్డర్ సెక్యూరిటీని కాపాడడానికి ప్రయత్నం చేసిందో, ఇప్పుడు మోడీ గారు కూడా అదే చేయాలి. బంగ్లాదేశ్లో జరిగిన దానికి మనకి సంబంధం లేదు, మనోళ్ళు మన దేశం యొక్క ప్రయారిటీ ఉండాలి, మన దేశం యొక్క ఏమంటారు ఇంట్రెస్ట్ షుడ్ బి ఫస్ట్. ఎక్కడో బంగ్లాదేశ్లో
లించింగ్ జరిగిందని మనం వాళ్ళని అటాక్ చేయటం అనేది మన పాలసీ కాదు అనేది వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, పాకిస్తాను, మియన్మారు, శ్రీలంక నైబర్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇండిపెండెంట్ కంట్రీస్. కొన్ని చోట్ల మనం ఇన్వాల్వ్ అవ్వాలి, కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనకు అనవసరమైన విషయం అంటున్నారు అనమాట. నైబర్హుడ్ ఫస్ట్ అనేటువంటి పాలసీ మరి మోడీ గారు పెట్టారు 2014, 2019లో కూడా పెట్టారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు దాడి చేస్తాడని మనమైతే అనుకోవట్లేదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. మోరోవర్ వాళ్ళు చాలా చిన్న చిన్న దేశాలు అవి. ఏదో పెద్ద దేశం అయితే నువ్వు ఫైట్ చేయొచ్చు, చిన్న దేశాల మీద కొడితే అది అపవాదం వచ్చేసిద్ది. ఇప్పుడు అసలుకే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లోపల ఇంటర్నల్ క్రైసిస్ తోటి అనేది ఇష్యూ. సో అల్టిమేట్గా బంగ్లాదేశ్ ఇష్యూ అనేది ఒక ఇంటర్నల్ అఫైర్. అది మోడీ గారు బంగ్లాదేశ్ మీద దాడి చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు. అది మన పాలసీ, అది మోడీ గారి పాలసీ అది. సో ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మీరు హిందువుల్ని లించింగ్ చేశారు కాబట్టి మీరు వాళ్ళని మన మీద దాడి చేయండి అనేది ఏదైతే చెప్తున్నారో అది ఓన్లీ సోషల్ మీడియాలో తిరిగేదే కానీ మనకు అనవసరమైన విషయం. మన దేశాన్ని పక్క దేశంలో జరుగుతున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్కి ఎకనామిక్గా దెబ్బతీసుకోవడం అనవసరం అని ఈ నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు నిన్న. థ్యాంక్ యూ, నమస్కారం.